బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపుగా 200 పాయింట్ల దిగువన ట్రేడ్ అవుతుండటం మన మార్కెట్లపై కూడా ప్రభావం చూపనుంది. ఇక అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై కూడా స్పష్టత లేకపోవడం కూడా ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉండగా ఐటీ రంగ షేర్లలో వ్యూహాత్మక కొనుగోళ్లు వెల్లువెత్తడంతో నిన్న ఉదయం దేశీయ సూచీలు లాభాల బాట పట్టాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా అయితే 4% మేర దూసుకెళ్లగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సూచీలు కూడా 1.5% వరకు లాభపడ్డాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర అలాగే కొంతమేర తగ్గడం మార్కెట్కి అయితే సానుకూలంగా మారింది. అయితే అందరూ మార్కెట్ లాభాలతో ముగుస్తుందనుకున్న టైంలోనే పరిస్థితి ఒక్కసారిగా అయితే తలకిందులైంది. దేశీయంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 90 పైసల వరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్లలో ద్రవ్యోల్బణ భయాలను రేకెత్తించింది. కేవలం ఒకే వారంలో ధరలు పెరగటం ఇది రెండోసారి కావటం మార్కెట్ సెంటిమెంట్ను తీవ్రంగా దెబ్బతీసింది. దీనికి తోడుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ఒత్తిడి అలాగే డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా 96.53 పైసల జీవితకాల కనిష్ట స్థాయికి పడిపోవడం కూడా మార్కెట్ను గట్టి దెబ్బతీసింది. ఇక ఈ పరిణామాలతో తీవ్ర ఆందోళనకు గురైన ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో మార్కెట్ ముగింపు సమయానికి సెన్సెక్స్ 114 పాయింట్లు నష్టపోయి 75,200 వద్ద స్థిరపడగా నిఫ్టీ సూచీ కూడా 44 పాయింట్లు క్షీణించి 23,606 వద్ద నిలిచింది. అలా ఉదయం నుంచి లాభాల బాటలో పయనించిన భారత మార్కెట్లో చివరి గంటలో దేశీయ ఇంధన ధరల సెగ రూపాయి బలహీనత కారణంగా నష్టాల్లో ముగిశాయి. ఇక ఇవాళ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు చూసేద్దాం. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, మరి నిన్న నష్టాల్లో అయితే మార్కెట్లు ముగిసినట్టయితే మనం చూస్తున్నాం. మరి ఇవాళ ఎలా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది? మనం చెప్పినట్టుగానే ఇవాళ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం చూస్తే నష్టాలన్న ప్రారంభమవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఒక నిమిషంలో ఆల్మోస్ట్ ప్రీ ఓపెన్ సెషన్ అయితే మనకి అవుతుంది. అంటే సుమారు ఇప్పుడున్న పరిస్థితికి ఏంటంటే రూపాయి మారక విలువ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ లోలో కొనసాగుతుంది. సో డెఫినెట్ గా దీని ప్రభావం అయితే డెఫినెట్ గా మార్కెట్ లో ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ట్రంప్ కొంతకాలం యుద్ధానికి విరామం ఇచ్చిన కొన్ని వార్తలు అటు నుంచి వస్తున్న కొన్ని వార్తా కథనాల ప్రకారము ఎనీ టైం మళ్ళీ యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపించడంతో సో డెఫినెట్ గా మార్కెట్ అనేది కొంచెం ఇది వస్తుంది. ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే క్రూడ్ ధర ఎప్పుడైతే స్థిరత్వం వస్తుందో అప్పుడే మార్కెట్ కి పెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యంగా ఇవాళ కనుక చూసుకున్నట్టయితే క్రూడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 111 బ్రెంట్ క్రూడ్ 111 దగ్గర కొనసాగుతుంది. ఎంసీఎక్స్ లోకి వస్తే క్రూడ్ కూడా ఆల్మోస్ట్ ఒక 0.5% ప్లస్ లోనే ఉంది. సో ఇది డెఫినెట్ గా మార్కెట్ కొంచెం ఆందోళన కలిగించే విషయము. అయితే ఇప్పుడైతే ప్రీ ఓపెన్ అయింది ఇప్పుడు ప్రీ ఓపెన్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పుడు 160.75 నిఫ్టీ, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 432.28, అదేవిధంగా సెన్సెక్స్ 432.28, బ్యాంక్ నిఫ్టీ 393.45 నష్టంలో ప్రారంభమవుతున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా మనం ఆ రంగాల విషయంలో మాట్లాడినట్లయితే ఫిన్ నిఫ్టీ కానీ అదేవిధంగా నిఫ్టీ మిడ్ క్యాప్ కానీ బెనెక్స్ కానీ ఇవన్నీ కూడా నష్టాల్లోనే ఓపెన్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. టోటల్ మార్కెట్ కూడా నష్టాల్లోనే ఓపెన్ అవుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇవాళ మనం ముఖ్యంగా చూసినట్టయితే నిన్న మొన్న ఐటీ ఒక ర్యాలీ మనం చూస్తాం. ఈ ర్యాలీ అనేది నిఫ్టీని కాపాడింది. కాకపోతే నిపుణుల అంచనా ఏంటంటే ఇంత ర్యాలీ వచ్చిన తర్వాత కొంచెం కరెక్షన్ జరుగుతుంది అని నిపుణులు భావిస్తున్నారు. ఇవాళ కొంచెం ఐటీ కనుక అంటే నిన్న మొన్న ర్యాలీ కొనసాగించకపోవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు మనం ప్రీ ఓపెన్ లో చూస్తున్నాం నిఫ్టీ ఐటీ ఆల్మోస్ట్ 0.5% డౌన్ లోనే ఓపెన్ అవుతుంది. మనం అనుకున్నట్టుగానే నిఫ్టీ ఆల్మోస్ట్ 0.5% డౌన్ లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీని ప్రభావం కొంచెం మార్కెట్ మీద చూపించవచ్చు అదేవిధంగా మనం లార్జ్ క్యాప్ ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి మాట్లాడైతే రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ కానీ ఇవన్నీ కూడా డౌన్ లో ఓపెన్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనము ఆల్ టైమ్ లోలో రూపీ కొనసాగడంతో ఇది కొంచెం తీవ్ర ప్రభావం మన బ్యాంక్ సెక్టర్స్ మీద ఉంటుంది. పిఎస్సి బ్యాంక్స్ ఏవైతేనేమి అన్ని బ్యాంకింగ్ రంగాల్లో అన్ని కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు యాక్సిస్ కానీ ఎస్బీఐ కానీ ఇవన్నీ కూడా ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, పిఎన్బి, కెనరా ఇవి ఏవైనా కూడా మొత్తం రెడ్ లోనే ఓపెన్ అవ్వడం చూస్తున్నాము.
సో డెఫినెట్ గా ఇది కొంచెం మరింత ఇది వస్తుంది. నిఫ్టీ సపోర్ట్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే కనుక 23,300 అనేది చాలా కీలక సపోర్ట్ మనస. అంటే మేబీ ఇవాళ 400 దిగదు అని చెప్తున్నారు. బట్ ఇది కనుక దిగినట్టయితే 23,300 అనేది మంచి స్ట్రాంగ్ సపోర్ట్ గా నేను చూపిస్తున్నాం. మొన్న ఈ మధ్యన కూడా 23,300 వరకు రాలేదు కాబట్టి సో అది డెఫినెట్ గా అది సపోర్ట్ గానే చూపించవచ్చు. కాకపోతే ఏ క్షణానైనా యుద్ధం మొదలవ్వచ్చేమో అనే భయాందోళన అయితే మార్కెట్ లో నెలకొనే మనస. మరి ప్రసాద్, ముఖ్యంగా అంటే గిఫ్ట్ నిఫ్టీ పత్రం చూసుకున్నట్లయితే ఇప్పుడు మరి భారత మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? అలాగే ఒప్పందం కుదరకపోతే కనుక ఇరాన్పై మళ్ళీ దాడి చేయొచ్చున్న ట్రంప్ వ్యాఖ్యలు ప్రభావం మార్కెట్పై అయితే ఎలా ఉండే ఛాన్స్ ఉంటుందంటారు? డెఫినెట్ గా ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీని బట్టి నిఫ్టీ ఓపెనింగ్ అనేది జరుగుతుంది. స్టాక్ మార్కెట్ లో గిఫ్ట్ నిఫ్టీ ఏదైతే ఉందో నిఫ్టీ ఓపెనింగ్ అంటే అక్యురేట్ కాకపోయినా కొంచెం ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ డౌన్ చూసాము. కాకపోతే మార్కెట్ గిఫ్ట్ నిఫ్టీని బట్టి మన మార్కెట్స్ ఓపెన్ అయితే మనస అంటే కొంచెం 30-40 పాయింట్స్ అటు ఇటు. నెక్స్ట్ యుద్ధ వాతావరణం, యుద్ధ నేపథ్యంలోనే ఇది జరగడము. రెండోది ముఖ్యంగా మార్కెట్ ముఖ్యంగా ఈ లాస్ కారణం ఏంటంటే క్రూడ్ ఆయిల్ ధరలు ఏవైతే ఉన్నాయో అది కొంచెం హై అవ్వడం, అంటే 110-111 దాకా వెళ్ళడం అనేది అది డెఫినెట్ గా మంచి ఎక్కువ ప్రభావం మార్కెట్ మీద చూపిస్తుంది అని అనుకోవచ్చు. సో డెఫినెట్ ఓవరాల్ గా అయితే మాత్రం పోర్ట్ఫోలియోస్ అన్ని వీకే ఉన్నాయి. అండ్ ఎంసీఎక్స్ మార్కెట్ కి వస్తే కనుక మనం ఇవాళ చూడొచ్చు గోల్డ్ ఒకనొక దశలో ఆల్మోస్ట్ 1% పతనమై ఇప్పుడు 0.5% దిశగా కొనసాగుతుంది. అదే సిల్వర్ కూడా ఆల్మోస్ట్ ఫ్యూచర్స్ చూసినట్లయితే 2,70,000 నుంచి ఇప్పుడు 71,500 దిశగా కొనసాగుతుంది మనస. సో ఇది కూడా మనం ఏంటంటే ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఏంటంటే కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ వైపు కూడా మొగ్గు చూపుతున్నారని మనం అనుకోవచ్చు భారత. ఓకే, మరి ప్రసాద్, ముఖ్యంగా అంటే ఐటీ సెక్టార్లో జోస్తో నిన్న లాభాల్లో అయితే ప్రారంభమైన మార్కెట్లలో చూసుకున్నట్లయితే మరి ఇవాళ కూడా అదే ట్రెండ్ నడిచే అవకాశం ఉంటుందంటారా? లేదంటే మరి ఇవాళ ఏ రంగాల షేర్లు కూడా పుంజుకునే అవకాశం కనిపిస్తుంది? దాంతో పాటుగా డాలర్తో పోలిస్తే రూపాయి జీవితకాల కనిష్టానికి పడిపోయిందంటారా? మొత్తం మీద దీని ప్రభావం ఎలా ఉంటుందండి? నిన్న మొన్న ఐటీ ర్యాలీ అయితే మనం చూసాం. అంటే మంచి ఐటీ ర్యాలీ వల్లనే నిఫ్టీ కాపాడబడింది. కాకపోతే ఇవాళ కొంచెం కరెక్షన్ తీసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే మంచి ర్యాలీ తర్వాత ఒక కరెక్షన్ అనేది దేనికైనా ఉంటుంది. సో ఇవాళ ఆ కరెక్షన్ అనేది మనం చూడొచ్చు అనేది నిపుణులు భావిస్తున్నారు మనక. నెక్స్ట్ రంగాల విషయానికి వస్తే ఆ డిప్ బై అని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ ఎన్నిసార్లు పడినా కూడా మళ్ళీ ఒక యూటర్న్ అనేది వస్తుంది. సో మంచి సపోర్ట్స్ లార్జ్ క్యాప్స్ క్వాలిటీ ఉన్న షేర్స్ ఎప్పుడైనా కూడా డిప్ లో బై చేయడం మంచిదనే చూస్తున్నారు. ఎందుకంటే మనము చూసాము ఐటీ ఆల్మోస్ట్ నిన్న మొన్న కలిపి ఒక 5% పైన లేచింది. కాబట్టి కొంచెం అది కరెక్షన్ అయితే మనం తీసుకోవచ్చు. ఇవాళ ముఖ్యంగా మనం ఐటీ రంగంలో తీసుకున్నట్టయితే టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ రెడ్ లోనే ఓపెన్ అయ్యాయి. సో ఇది ఇంకొక మరి కాసేపట్లో మరి ఒక 2 నిమిషాలు మనస ఇది ఇంకా కొంచెం కరెక్షన్ తీసుకుంటుందా లేకపోతే ఇక్కడి నుంచి యూటర్న్ తీసుకుంటుందా అని మీరు చూడాలి. కానీ నిపుణులు భావించేది ఏంటంటే కనుక ఇంకొక కరెక్షన్ తీసుకుంటుందనే భావిస్తున్నారు మనస. కాకపోతే వేచి చూడాలి మనం. ఎందుకంటే ఇన్వెస్టర్స్ మూడ్ ఏ విధంగా ఉంటుంది అనేది. డెఫినెట్లీ అయితే కనుక ఒకటైతే చెప్పుకోవచ్చు, రూపాయి పడ్డం అనేది పిఎస్యు బ్యాంక్స్ మీద అయితే కొంచెం ఒత్తిడికి లోన్ అవుతుంది. ఎందుకంటే ఆల్ టైమ్ లోలోకి రూపీ ట్రేడ్ అవుతుంది. దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద మార్కెట్ అండ్ ఇండియన్ మార్కెట్ కి మంచిది కాదు. సో అదేవిధంగా క్రూడ్ పైకి పరుగులు పెడుతుంది. అది కూడా మన మార్కెట్ మంచిది కాదనే చెప్పుకోవచ్చు మనకు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.